అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. నేనున్నాను ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు వద్ద. వెలుగొండ ప్రాజెక్టు ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయనున్నట్లు ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు గారు తెలిపారు. ఈరోజు మనం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ వద్ద ఉన్నాం. ప్రాజెక్టు దగ్గర నుంచి 4 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఈ ఫీడర్ కెనాల్ వస్తుంది. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి శిలాఫలకం ఆవిష్కరిస్తారు. నా వెనక చూసినట్లయితే ఏర్పాట్లన్నీ చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి గేట్లు ఎత్తి వాటర్ను కూడా బయటకు పంపించే కార్యక్రమం, మనకి కృష్ణమ్మ జలాలు మరి వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి కూడా బయటకు పంపించే మార్గానికి మీరు చూడవచ్చు. ఎక్స్క్లూజివ్గా చూసినట్లయితే ఫీడర్ కెనాల్లో ఆల్రెడీ సాగర్ జలాలు వచ్చేసాయి. వాటర్ కూడా మీరు ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. ఈ వాటర్కు సంబంధించి మరి మనకు వెలుగొండ ప్రాజెక్టు దాదాపుగా ఈ కెనాల్ వచ్చేసి 24 కిలోమీటర్స్ వరకు కూడా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ విజువల్స్లో అక్కడ పనులు జరుగుతున్న జేసీపీలతోటి పనులు జరుగుతున్నటువంటి ఆ ప్రాంతాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు శిలాఫలకం వేయనున్నారు అక్కడ. అదేవిధంగా మనకు ఆ గేట్లకు సంబంధించి కూడా మరి ఆ గేట్ల పనులు జరుగుతూ ఉన్నాయి. కృష్ణమ్మ జలాలను వెనుకబడినటువంటి మార్కాపురం జిల్లాలోనే వెనుకబడిన ప్రాంతాలకు కూడా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం విజువల్లో చూసినట్లయితే వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి చురుగ్గా జరుగుతున్న పనులను మరి లోకల్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు మరి పరిశీలించడం జరిగింది. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతున్నటువంటి కొద్దిగా వాటరు బయటకు వదలటంతో అవంతా కూడా బయటికి చూడొచ్చు. మీరు కృష్ణా జలాలను కూడా మొదటిసారిగా మనం క్యాప్చర్ చేయడం జరిగింది. ఫీడర్ కెనాల్కి సంబంధించి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా ప్రాజెక్టు మనకి మ్యాక్సిమం 3.5 కిలోమీటర్ ఉంటుంది మెయిన్ వెలుగొండ ప్రాజెక్టు. అక్కడ నుంచి వచ్చినటువంటి మా వాటర్ అన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మనకి గేట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు మరి రేపు ఈ నెల 31వ తేదీన బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ నెల 31న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి సంబంధించి వేగవంతంగా ఈ మెయిల్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా విజయవంతంగా వీళ్ళంతా కూడా పనులు చేస్తూ ఉన్నారు. రేపు మంత్రి నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మరి ట్రయల్ రన్ అంటే వాటర్ బయటకు పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా ట్రయల్ రేపు పరీక్షిస్తారు. పనులు చురుగ్గా జరుగుతున్నటువంటి విజువల్స్ను కూడా మీరు ఎక్స్క్లూజివ్గా మన కెమెరామెన్ పాటిబళ్ళ జాన్ గారు చూపిస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా కూడా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పైలాన్ కూడా అక్కడ నిర్మించే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రాజెక్టుకు భూమి పూజ చేయటం జరిగింది. ఈరోజు ఈ వెలుగొండ ప్రాజెక్టును కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం ఇది వెనుకబడినటువంటి ప్రాంతానికి జాతికి అంకితం చేస్తూ కూడా వెనుకబడిన ప్రాంతంలో సాగర కృష్ణమ్మ జలాలు మరి వెనుకబడిన ఈ మార్కాపురం అదేవిధంగా ఎర్రగొండపాలెం కనిగిరి మనం చూసినట్లయితే గిద్దలూరు ప్రాంతాలకు కూడా భారీగా ఇది మేలు చేకూర్చేటువంటి ప్రాజెక్టు. దీంతోపాటు నెల్లూరు మనకి ఈ ఆత్మకూరు ఇటువైపు చూసుకున్నట్లయితే కర్నూలు ఈ ప్రాంతాలన్నిటికి కూడా ఈ వెలుగొండ ద్వారా సాగర్ జలాలను కూడా మనం తీసుకొచ్చే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. చాలామంది వర్కర్సు మరి నిరంతరం 48 గంటలు కూడా పని చేస్తూ మరి బిజీగా గడుపుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. భారీగా ఈ కొండల నడుమ ప్రవహించేటువంటి వెలుగొండ జనాలను కూడా మనం క్యాప్చర్ చేయడం జరిగింది. కెమెరామెన్ జాన్తో ఆర్కే, వెలుగొండ ప్రాజెక్ట్.